ఇక్కడ చూడండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళ కోసం ఈ వీడియో. కొన్ని గైడ్లైన్స్ మారినాయట. కొత్త యూట్యూబర్లకు షాక్. మానిటైజేషన్ కోసం ఇక రెట్టింపు వ్యూస్ తప్పనిసరి 2027 ఫిబ్రవరి నుంచి అమలు కాబోతున్నదట. అంటే బేసిక్గా ఒక జీమెయిల్ ఐడి ఉంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేయగానే పైసలు రావు. ఓపెన్ చేసిన తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 అవర్స్ వ్యూస్ కావాలి. అంతేనా? 3000 4000 3000 4000 అంత వాచ్ అవర్ ఉండాలన్నమాట. అంటే అన్ని వీడియోలు కలిపి అంత టైం వస్తే అప్పుడు నీకు డబ్బులు రావడానికి నువ్వు ఎలిజిబుల్ అనమాట. సో అక్కడి నుంచి ఆ మానిటైజేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ వ్యూస్ పెంచినట్టు ఇప్పుడు యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్లుగా మారి ఆదాయం పొందాలి అనుకునే వారికి ఆ సంస్థ షాక్ ఇచ్చింది. మానిటైజేషన్ కోసం అర్హత పొందేందుకు ఇకపైన రెట్టింపు వ్యూస్ సాధించాలనే ఒక నిబంధన తీసుకొచ్చిందట. ఈ నిబంధన ప్రకారం కొత్తగా కంటెంట్ క్రియేటర్లుగా చేరేవారు ఏడాది వ్యవధిలో కనీసం 8000 గంటల వాచ్ టైం లేదా 90 రోజుల్లో 20 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ సాధిస్తేనే ఈ మానిటైజేషన్కు అర్హత పొందుతారట. 1 మిలియన్ ఈక్వల్ టు 10 lakhs. 20 మిలియన్ షార్ట్ వ్యూస్ అంటే షార్ట్స్ ఉంటాయి కదా, రీల్స్. సో దానికి అన్ని వ్యూస్ రావాలి 90 రోజుల్లో. అండ్ 1 yearలో 8000 గంటల వాచ్ టైం రావాలి. అంటే అన్ని కలిపి 8000 గంటలు ఉండాలి వాచ్ టైం చూసేది. ప్రస్తుతం ఇది ఏడాది వ్యవధిలో 4000 గంటల వాచ్ టైం ఉన్నది. దాన్ని 8000 గంటలకు పెంచారు. 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉన్నాయి. అంటే ఏదన్నా ఒకటి కావాలి, 10 మిలియన్ షార్ట్స్ అన్న కావాలి, 4000 గంటలన్నా కావాలి. ఇప్పుడు దాన్ని 8000 గంటలు 20 మిలియన్ షార్ట్స్ రెట్టింపు చేశారు షార్ట్స్గా. అయితే ఇప్పటికే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వైపీపీలో భాగస్వాములుగా ఉన్న క్రియేటర్లకు కొత్త నిబంధన వర్తించదని సంస్థ పేర్కొన్నదట. కొత్తగా వైపీపీలో చేరే వారికి మాత్రమే వర్తిస్తుంది. వైపీపీ అంటే ఏందో. ప్లాట్ఫామ్ పైన పోటీ పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన కంటెంట్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నట్టు తెలిపింది. 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండాలనే నిబంధనలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే అది ఖచ్చితంగా ఉండాల్సిందే అట, అది కావాల్సిందే. కొత్త నిబంధన 2027 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. యూట్యూబ్లో వినియోగం, కంటెంట్ పరిమాణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పులు చేసిందట. ప్రస్తుతం తమ ప్లాట్ఫామ్ పైన రోజు 200 బిలియన్లకు పైన షార్ట్స్ వ్యూస్ నమోదవుతున్నాయని, టీవీల్లో ప్రతిరోజు 100 కోట్ల గంటలకు పైగా వాచ్ టైం నమోదవుతుందని వివరించింది. ఇక తమ ప్రీమియం లైట్ అనే సబ్స్క్రిప్షన్ సేవలు మరిన్ని దేశాలకు విస్తరించబోతున్నట్లు యూట్యూబ్ పేర్కొన్నదట. ఇప్పుడు మొత్తం దాంతోనే నడుస్తుంది యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ కొంతవరకు. ఇప్పుడు మీకు శాటిలైట్ ఛానల్ కూడా యూట్యూబ్లోనే చూస్తున్నారు కదా. టీవీకి ఇంటర్నెట్, టీవీ చూడాలంటే ఎడికి పోతున్నారు, యూట్యూబ్ ఆన్ చేస్తున్నారు, దాంట్లో ఛానల్ చూస్తున్నారు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతుంటారు సోషల్ మీడియా అని. శాటిలైట్ ఛానల్ కూడా సోషల్ మీడియాలకే వచ్చినాయి. తప్పదిగా ఫోనే ఇప్పుడు మొత్తం ప్రపంచమే ఫోన్లో ఉన్నది.